కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను హోంమంత్రి అనిత పరామర్శించారు. అధికారులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. వైద్య నిపుణులతో ఒక కమిటీ వేస్తామని, సమగ్ర విచారణ జరుగుతోందని అనిత తెలిపారు. పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో కనీసం ఒక్కసారైనా ఆశ్రమ పాఠశాల సందర్శించారా అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఏపీలో మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, వైఎస్ జగన్కు ఆరోగ్యం గురించి మాట్లాడే హక్కే లేదన్నారు. గత ప్రభుత్వంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ప్రత్యేకంగా నేను కూడా ఒక పిల్లలు వచ్చి ఒకసారి పరామర్శించి పిల్లలు పొజిషన్ ఎలా ఉందని చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ పిల్లలందరూ కూడా కోలుకుంటున్నారు, అందరూ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క పిల్లల్ని కూడా నేను పలకరించడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వైద్యుల ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఏదైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో దీన్ని అతనికి జరగడానికి గల కారణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని పరిశోధించి దాని మీద సమగ్రంగా విచారణ జరిపి పర్టికులర్గా దానికి వే ఫార్వర్డ్ కూడా తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎవరైతే దీనికి ముందు బాధ్యత వహించాల్సిన వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈరోజు మంత్రి గారు కూడా కుటుంబం హాస్టల్కి కూడా వెళ్తున్నారు. అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు, అదేవిధంగా ముఖ్యంగా గిరిజనులు అందరికీ పక్షాన ఈరోజు ఆరోగ్య పరిస్థితులు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. మీ అందరికీ తెలుసు ఈరోజు బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి కూడా 25 lakhs వరకు కూడా ఈరోజు ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తాం.